తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నేడు శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. క్యూ లైన్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ లైవ్లో అందిస్తారు. సుధీర్, తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది? భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దాదాపు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక తిరుమల నుంచి మరింత సమాచారాన్ని అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ లైవ్లో ఉన్నారు. సుధీర్, శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది? భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ ఎటువంటి ఏర్పాట్లు చేసింది? మనోజ్, తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ నలుమూలల అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. గత 4 రోజులుగా తీసుకున్నట్టయితే ఈ యొక్క మధ్యవారాలకు సంబంధించినటువంటి సెలవులు ప్రకటించడంతో ఒకసారిగా ఎక్కడెక్కడున్న భక్తులంతా కూడా శ్రీవారి దర్శనార్థం చేరుకుని తిరుపతిలో భారీగా చేరుకున్నారు. ప్రస్తుతం తిరుమలలో తీసుకున్నట్టయితే 20 గంటల సమయం పైనే శ్రీవారి దర్శనం పట్టేటువంటి అవకాశం ఉంది. మొత్తం కంపార్ట్మెంట్లన్నీ కూడా నిండిపోయి వైకుంఠ ద్వారం నుంచి శిలాతోరణం రోడ్డు, అలాగే గోగర్భం రోడ్డు దాదాపు కిలోమీటర్ల మేరకు భక్తుల భారీ సంఖ్యలో ఈ యొక్క క్యూ లైన్లు అయితే వేచి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కంపార్ట్మెంట్లు అన్ని కూడా నిండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. టీటీడీ ఉన్నటువంటి భక్తులకంతా కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అటు అల్పాహారాలు కావచ్చు, పిల్లలకి పాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అక్కడ సిబ్బందిని పెట్టి ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక తిరుపతిలో తీసుకున్నట్టయితే మనం ప్రస్తుతానికి అలిపిరి వద్ద చూస్తున్నాము. భారీగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని ట్రాకులన్నీ కూడా వాహనాలు తనిఖీల్లో భాగంగా భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక భూదేవి కాంప్లెక్స్ దగ్గర మధ్యాహ్నం ఇచ్చేటువంటి ఈ యొక్క ఎస్ఎస్డి టికెట్లు కావచ్చు, దివ్య దర్శన టోకెన్ల కోసము అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో అక్కడ చేరుకుని గత 2 రోజులుగా తీసుకున్నట్లయితే రద్దీ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు టీటీడీ విజిలెన్స్ విభాగము, అటు పోలీసు యంత్రాంగము మొత్తం కూడా వస్తున్నటువంటి భక్తులను కట్టుదిట్టం చేసి ఒక క్యూ లైన్ పద్ధతిలో, ప్రణాళిక పద్ధతితో టికెట్లు ఏవైతే జారీ చేస్తున్నారో ఈ యొక్క టికెట్లు భక్తులకు చేరేంత వరకు కూడా పూర్తి స్థాయిలో పంపించేటువంటి పరిస్థితి అయితే నిన్న మధ్యాహ్నము అతి తొందరగా టికెట్లు అయిపోవడంతో భక్తులు కొంచెం ఆందోళన చేసినప్పటికీ ఇటు టీటీడీ విజిలెన్స్, పోలీస్ యంత్రాంగం ఇద్దరు కూడా వాళ్ళని సర్ది చెప్పేటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు వారాంతర సెలవులు ప్రకటించడంతో ఒక్కసారిగా దేశ నలుమూలల రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు. ఇక 31వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా కొంతమంది ముద్దస్తు వచ్చి ఇక్కడే బస్ చేద్దామని తిరుమలలో కూడా స్టే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తిరుపతి బస్టాండు, అలాగే రైల్వే స్టేషను, ఇక టీటీడీకి సంబంధించినటువంటి సముదాయాలు ఏవైతే ఉన్నాయో విష్ణునివాసము, శ్రీనివాసం, ఈ ప్రాంతాలంతా కూడా పూర్తిగా భక్తులతో అన్ని రూములన్నీ కూడా పూర్తిగా నిండిపోయి ప్రైవేట్ రూములు కూడా నిండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంతమంది ఈ యొక్క ఏదైతే ఉచిత దర్శనం ఉందో ఈ యొక్క దర్శనానికి వెళ్లేటువంటి భక్తులంతా కూడా తిరుమలలో పడిగాపులు కాచు వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క తీసుకున్నట్లయితే వేకువజామున నుంచి సాయంత్రం 5 గంటల నుంచి వేకువజామున వరకు పూర్తి స్థాయిలో మంచు పొగలు కప్పి చలికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. డార్మెంట్ హాల్లో తలదాచుకోవడాలు కావచ్చు, రూములు కూడా వసతి గృహాలు అన్నీ కూడా పూర్తిగా బ్లాక్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉన్నటువంటి ఎవరైతే భక్తులు వస్తున్నారో వీళ్ళంతా కూడా దృష్టిలో ఉంచుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఆందోళన కార్యక్రమించకుండా అటు ఏఐ టెక్నాలజీ ద్వారా ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాల్లో ఎక్కడెక్కడ గుంపుగా ఉన్నారో, ఎవరైనా ఆందోళనకారులు ఉన్నారో వీళ్ళంతా కూడా పూర్తిగా అబ్జర్వ్ చేస్తూ సంబంధిత అక్కడ ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకి యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటువంటి దిశగా, అలాగే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని విధాలా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి దృష్టిలో పెట్టుకుని జనవరి 1 వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ నుంచి మొదలైనటువంటి ఈ యొక్క వారాంతర సెలవుల్లో భక్తులు ఎక్కడెక్కడున్న వాళ్ళంతా కూడా చేరుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ పాలక మండలి చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు, అలాగే కార్యదర్శి అయినటువంటి ఈవో, అదనపు ఈవో
చౌదరి అలాగే ఈవో అనిల్ కుమార్ సింఘాలు దీనికి సంబంధించి అన్ని విధాల ఏర్పాట్లు చేస్తూ ఇక విజిలెన్స్ విభాగానికి సంబంధించినటువంటి సివిఎండ్ఎస్ఓ మురళీకృష్ణ గారు అలాగే తిరుపతిలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఇటు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అన్ని విధాల పర్యవేక్షణ చేస్తూ మొత్తం యంత్రాంగం అంతా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్య నడుమ వాళ్ళు విధుల్లో కొనసాగించేటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి తిరుమలలో 20 గంటల పైనే సమయం పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది దర్శనానికి. వీళ్ళంతా కూడా ఉదయం నుంచి కూడా భారీగా వేచి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మిగిలిన వారు ఎవరైతే టోకన్లు తీసుకుంటారో ఈ యొక్క దివ్య దర్శన టోకన్ తీసుకున్నటువంటి వారు కంపార్ట్మెంట్లో వేచి ఉండి మరి గంటల తరబడి దాదాపు 20 గంటల సమయం పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కేవలం నిన్న ఒక్కరోజుకే తీసుకున్నట్టయితే స్వామివారి ఉండి ఆదాయము 4.5 కోటి వరకు చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇంకా ఇప్పుడు మనం చూస్తున్న వాహనాలన్నీ కూడా వెళ్తూనే ఉన్నాయి, తిరుమలకు వస్తూనే ఉన్నారు. వచ్చేటువంటి వారికి అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేటువంటి ప్రణాళికతో ఇటు టీటీడీ యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో అలాగే టీటీడీ సిబ్బంది అన్నప్రసాదానికి సంబంధించినటువంటి సిబ్బంది వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో నియంత్రణబద్ధంగా అక్కడ ఉన్నటువంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా అల్పాహారాలు అందిస్తూ నీటి సౌకర్యం కల్పిస్తూ పాలు అందిస్తూ ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో ఈ కొన్ని కంపార్ట్మెంట్లన్నీ కూడా విడిచిపెట్టి ఏదైతే క్యూ లైన్ ఉందో ఇవి కదిలేటువంటి అవకాశాలు అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా మనము గతంలో చూసాము శిలాతోరణం వరకు ఏనాడు వెళ్ళినటువంటి ఈ యొక్క క్యూ లైన్ అనేది ఈరోజు శిలాతోరణము పైభాగం వరకు వెళ్ళడము, అలాగే గోగర్భం డ్యాము దాటి ఏదైతే మనకి పార్వేటి మండపం ఉంటుందో పార్వేటి మండపం రోడ్డు వరకు కూడా ఈ యొక్క క్యూ లైన్ అనేది కొనసాగుతుంది. వస్తున్నటువంటి భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకోవడానికి 20 గంటల సమయం పడుతుంది. సుధీర్, అలాగే ప్రధానంగా ఇటు శ్రీనివాస మంగాపురం అలిపిరి మెట్ల మార్గం ద్వారా భక్తులకు నడకదారి భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎన్ని గంటల వరకు అక్కడ ఓపెన్ చేసే అవకాశం ఉంటుందంటారు? ప్రస్తుతం రద్దీ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అలిపిరి వద్ద కంటిన్యూగా ఈ యొక్క గేట్లు అనేది ఓపెన్ చేసి ఇక్కడ నుంచి తిరుమలకు నడకదారి వెళ్తున్నారు. వచ్చేటువంటి భక్తులకు అటు జంతువుల నుంచి ఎటువంటి అభద్రత కలగకుండా పూర్తి రక్షణ బలంగా సెక్యూరిటీ పరంగా కూడా పూర్తి ఏర్పాట్లు టీటీడీ చేసింది. అలాగే ఇక శ్రీవారి మెట్లయితే ఉదయం 6 గంటల నుంచి ఓపెన్ చేస్తున్నారు. ఎందుకంటే రాత్రిపూట అక్కడ గేట్లు కూడా క్లోజ్ చేస్తున్నారు. సాయంత్రం 6 నుంచి ఉదయం 5 గంటల వరకు గేట్లు క్లోజ్ చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే అవి దట్టమైన అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గతంలో చిరుతపులలో దాడులు జరిగినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి అక్కడ సాయంత్రం 6 గంటలకు గేట్ క్లోజ్ చేసి ఉదయం 4:30-5 గంటలకు తిరిగి ఒక్కసారిగా గుంపుగా పంపించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ కూడా భారీగా భక్తులు చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. అలిపిరి దగ్గర కంటిన్యూగా ఈ యొక్క స్వామివారి దర్శనార్థం అలిపిరి కాలినడక నుండి తిరుమలకు వెళ్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా పూర్తి స్థాయిలో స్కానింగ్ చేసిన తర్వాత తిరుమలకు పంపించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు అటు అమ్మవారి శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం వచ్చి అక్కడ కూడా భక్తులు కిటకిటలాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనోజ్. రైట్ సుధీర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.